మహబూబ్నగర్ కార్పొరేషన్ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. 75 సంవత్సరాల నుంచి పురపాలికగా ఉన్న పట్టణాన్ని నగరపాలికగా మార్చుకున్నామని తెలిపారు. రాష్ట్రంలోనే మహబూబ్నగర్ను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే హామీనిచ్చారు. మున్సిపల్ ఎన్నిక ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశారు. మా పార్టీల సిద్ధాంతాలు వేరైనా, ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి వచ్చినా అవన్నీ కూడా ప్రజల సంక్షేమం కోసమే. కానీ మహబూబ్ నగర్ అభివృద్ధి కోసం మొట్టమొదటి కార్పొరేషన్ ను ఒక ఎగ్జాంపుల్ గా తీర్చిదిద్దాలన్న తలంపుతోటి అన్ని పార్టీల నాయకులు చరిత్రలో ఎక్కడ లేని విధంగా, తెలంగాణ రాష్ట్ర చరిత్రలో లేని విధంగా, మహబూబ్ నగర్ చరిత్రలో లేని విధంగా అందరూ కూడా వచ్చి చేయి కలిపి విభేదాలను పక్కన పెట్టి, రాజకీయపరమైన సిద్ధాంతపరమైన విభేదాలను కూడా పక్కన పెట్టి టిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, బీజేపీ పార్టీ కార్పొరేటర్లు, ఎంఐఎం పార్టీ కార్పొరేటర్లు, అలాగే ఇండిపెండెంట్ గా గెలిచిన కార్పొరేటర్లు అందరూ కలిసి ఏకతాటిన చరిత్ర సృష్టించడానికి మేయర్ ఎన్నికను ఏకగ్రీవంగా చేసుకొని, డిప్యూటీ మేయర్ ఏకగ్రీవంగా చేసుకొని ఈ రోజు మనందరి మనసులు ఉప్పొంగేటట్టుగా, గర్వంగా మనం ఎప్పటికీ చెప్పుకునేటట్టుగా మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలను ఏకగ్రీవంగా చేసింది. ముఖ్యంగా నా తరఫున, మహబూబ్ నగర్ ప్రజల తరఫున టిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లకు, వారి నాయకుడు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి, అలాగే బీజేపీ కార్పొరేటర్లకు, వారి నాయకురాలు పెద్దలు గౌరవ ఎంపీ గారు శ్రీమతి డికే అరుణ గారికి, తర్వాత ఎంపీ గారు, గౌరవ ఎంపీ గారు ఓవైసీ గారు, ఇంకా ఇండిపెండెంట్ గా గెలిచిన యువకులు, వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైన अभिनंदन చెప్తా ఉన్నాను, ధన్యవాదాలు కూడా చెప్తా ఉన్నాను. हर वार्ड में, जिस खास तौर हमारे वार्डों में जितने भी वार्ड से एमएलए साहब रहते, मेरे डिप्टी मेयर के ऊपर भी मैं आज बोल देना चाह रहा हूँ कि हमारे ऊपर सिर्फ डेवलपमेंट की बात है। आज जो जितने भी करें, हम कोई और चीज नहीं है, सिर्फ डेवलपमेंट। हम पब्लिक को लेकर बोल के आए, ये अल्लाह का फजल है कि तीसरे टाइम मैं आज फिर मुंतखब हुआ हूँ। ये सब अल्लाह का बहुत बड़ा करम है, बहुत बड़ा एहसान है कि मेरे महल्ले के लोग, बड़े बुजुर्ग, बहना सब मिलकर जो मुंतखब कर रहे हैं। मेरा मकसद एक ही है, जो डेवलपमेंट के लिए। और जो फॉरेस्ट स्टेशन से भी इमरान साहब है और हमारे भाभी हमारे 34 वार्ड से हिरानापेट से सादत के है, लिहाजा हर वार्ड में जिस खास तौर మరి ఒక అభివృద్ధి దిశలో పోవాలనే ఉద్దేశంతోన అందరము మరి మద్దతు ఇచ్చి ఈరోజు మరి ఎన్నిక చేసుకోవడం జరిగినది. మరి ముఖ్యంగా మహబూబ్నగర్ పట్టణంలో చాలా వసతులు పెండింగ్లు చాలా ఉన్నాయి. సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేదు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ లేదు, రోడ్లు సరిగా లేవు, అధ్వానంగా సిద్ధంగా ఉన్నవి, పార్కులు సరిగా లేవు, కొన్ని స్థలాలు కబ్జాకు గురైనవి. వీటి విషయం పైన మా భాజపా పోరాటాలు చేసి మరి ప్రతిపక్ష హోదా మేము తప్పకుండా నిర్వర్తించుకుంటూ మరి ఈ యొక్క కౌన్సిల్లోన మేము కార్పొరేషన్ల మా యొక్క గలము ఇప్పుకుంటూ ప్రతి కేంద్ర నిధులను మా డికే అరుణమ్మ గారి అండదండలతోన కేంద్రంలో తెచ్చి మరి అభివృద్ధి చేసుకుంటూ మేము కేంద్ర పథకాలను కూడా ప్రజలకు తీసుకుంటూ మేము మా యొక్క బీజేపీ పార్టీని మరి రాబోయే రోజుల్లో రాష్ట్రంలో అధికారం దిశగా మేము గెలిచిన 8 మంది కార్పొరేటర్లను ఆ దిశగా పనిచేసుకుంటూ మేము గెలిచిన వాళ్ళల్లో కూడా అన్ని వాళ్ళని ఆదర్శంగా